హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక్ క్రియేషన్స్ 3297. హాయ్ అండి అందరికి ముందుగా మా యొక్క వీడియోస్ని ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా టోటల్ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీ అందరికీ కూడా అర్థమవుతుంది. మేమైతే ఈరోజు జగిత్యాల జిల్లాలో ఉన్న సహస్రవేయి నామాల పోలాస టెంపుల్కి బయలుదేరాము. మంచిర్యాల చౌరస్తా నుండి ఎలా వెళ్ళాలని చెప్పేసి మీకు రోడ్డు చూపిస్తున్నాము. మంచిర్యాల నుంచి ఫస్ట్గా లక్షటిపేట నుంచి జగిత్యాలకు వెళ్ళే మార్గంలో మనకు సహస్రవేయి కోటిలింగాల దేవస్థానం అనేది మనకు కనబడుతుంది. సో మేమైతే మార్నింగ్ టైంలో బయలుదేరాము. ఆ రోజు వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, చాలా బాగుంది వెదర్, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా అందంగా ఉంది. లొకేషన్ చూడడానికి కూడా చాలా బాగుంది చూడండి. సో మేము సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ మేము ఇంకెక్కడికి వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాము. మేము ఏదైతే రోజు వెళ్తామో తర్వాత నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి అదే రోజు ప్లాన్ చేసుకుంటాము. తర్వాత మాకు ఏదైనా హాఫ్ డే అంటే హాలిడేస్ దొరికిందంటే లేదా వీకెండ్ వచ్చిందంటే కంపల్సరీ మేము ప్లాన్ అనేది చేసుకుంటాము. యాక్చువల్గా ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది, బట్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాం మేము. కొన్ని అనివార్య కారణాల్లో షెడ్యూల్ కుదరకపోవటం వల్ల కొన్ని షెడ్యూల్స్ కుదరకపోవడం వల్ల లేజీ అంటే డిలే చేయడం వల్ల సో ఈరోజు వీడియో పోస్ట్ చేస్తున్నాం. మేము ఎప్పుడో అయిపోయింది, బట్ ఈరోజు పోస్ట్ చేస్తున్నాము. మొత్తానికైతే మేము మంచిర్యాల అవుట్కట్స్ నుంచి మంచిర్యాల కూడా అవుట్కట్స్ దాటేసాము. ఇది కూడా లక్షటిపేట వెళ్ళే రూటు. సో వెదర్ చూడండి ఎంత బాగుంది, మన పచ్చని చెట్లు మధ్యలో ఇది వాతావరణం చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళారా పోలాస జగిత్యాల సహస్రవేయి కోటిలింగాల టెంపుల్? మాకైతే ఇక అడ్డం వచ్చినాయి, ఇక్కడ ట్రాఫిక్ కొద్దిగా బ్రేక్ అయిపోయింది. మంచిర్యాల తర్వాత కొద్దిగా పల్లెటూరు వాతావరణం లాగా ఉంటుంది, బట్ ఏంటంటే ఇది పల్లెటూరు వాతావరణం లాగా ఉంటుంది కానీ పల్లెటూరు అయితే కాదు. మంచిర్యాల కార్పొరేషన్ ఏందండి. అందరూ కూడా వీడియో పూర్తిగా చూడండి, ఎవరు కూడా స్కిప్ చేయకుండా. సో పూర్తిగా చూస్తేనే మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి పూర్తిగా చూడమంటున్నాము అలా. అండ్ మెల్లిగా ట్రాఫిక్ నుంచి బయటకు వచ్చేసి కొద్దిగా మేము ముందుకు వెళ్తున్నాం ఇంకా. సో అక్కడ లారీ ఉండడం వల్ల కొద్దిగా ట్రాఫిక్ జామ్ లేక ఏర్పడింది. సో లారీ సైడ్కి వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా ఆ వెహికల్ వెనక నుంచి సైడ్కి వెళ్ళిపోతూ సైడ్ కొట్టేసుకుంటూ వెళ్ళిపోయాము. ఇదైతే లక్షటిపేట అన్నట్టు. ఇది ఈ లక్షటిపేట చౌరస్తా అట్లా లోపలికి వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది. సీదా వెళ్తే మనం ఏదైతే జగిత్యాలకు వెళ్ళాలనుకుంటున్నామో ఆ రూట్ ఉంటుంది. అంటే జగిత్యాల సీదా వెళ్ళొద్దండి, మళ్ళీ లక్షటిపేట నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే రాయపట్నం దగ్గర నుంచి మళ్ళీ రైట్ తీసుకుంటే జగిత్యాలకు వెళ్ళొచ్చు. మీరు సీదా వెళ్తే ఆదిలాబాద్, ఉట్నూర్, నిర్మల్ అటువంటి ఊర్లు వస్తాయి. సో మనం కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొంచెం అంటే లక్షటిపేట చౌరస్తా నుంచి ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరంలో మనకు కరీంనగర్ చౌరస్తా అంటారు అక్కడ వాళ్ళు. సో కరీంనగర్ చౌరస్తా నుంచి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి రైట్ తీసుకుంటే జగిత్యాల ధర్మపురి ధర్మపురి నుంచి ఇది చూడు ఇదే రూట్ అండి. అటు సీదా వెళ్తే ఆదిలాబాద్, ఇటు లెఫ్ట్ తీసుకుంటే మనకు కరీంనగర్ రూట్. కరీంనగర్ మధ్యలో మళ్ళీ రైట్ తీసుకుంటే సో రాయపట్నం, అక్కడి నుంచి ధర్మపూర్ మీదుగా జగిత్యాలకు వెళ్ళే మార్గం ఉంటుంది. సో ఆ రోజైతే కొద్దిగా వాతావరణం వర్షం పడింది. సో మేము బయలుదేరే మూమెంట్లో వర్షం లేకుండే, బట్ కొద్దిగా వర్షం పడి ఆగిపోయింది ఆ రోజు. సో మాకు ఎక్కడ వర్షం అందుకుంటుందా అని చెప్పేసి కొద్దిగా లోపల టెన్షన్ వాతావరణం ఉండే, బట్ మొత్తానికైతే మాకు ఎలాంటి ఆటంకం కలగకుండా మా యొక్క ఆ రోజు సింగిల్ డే ట్రిప్ని ఎంజాయ్ చేసుకున్నాం చాలా. సో ఇట్లా వెళ్తుంటే మన డైరెక్ట్ కరీంనగర్ వచ్చేస్తుంది. అక్కడ మధ్యలో గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి దేవస్థానం కూడా మనకు దర్శనం చేసుకోవచ్చు. సో ఇదే రూట్లో గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి రెండవ అన్నవరంగా పేరుగాంచిన సత్యనారాయణ స్వామి దేవస్థానము గూడెంగుట్ట, అది కూడా ఇదే మార్గంలో ఉంటుంది. సో దర్శనం చేసుకోవచ్చు, అక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్ళచ్చు.
మొత్తానికి అయితే రాయపట్నం బ్రిడ్జికి వచ్చినామండి. రాయపట్నం బ్రిడ్జి ఎక్కాం. అందరూ కూడా రాయపట్నం గోదావరిలో గంగ స్నానాలు ఆచరించి చాలామంది అక్కడ దర్శనానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసి వాళ్ళు సత్యనారాయణ వ్రతాలు కానీ ఏదైనా కానీ చేసుకుంటారు గోరెంగుట్టలో. సో మీకు టెంపుల్ అనేది కొద్దిగా కనబడలేదు, ఎందుకంటే మేము ట్రావెలింగ్లో అంటే జర్నీలో ఉన్నాం కాబట్టి టెంపుల్ చూపివ్వలేదు. యాక్చువల్గా చూపివ్వాలి టెంపుల్, బట్ టెంపుల్ చూపివ్వలేదు. చాలా ఫేమస్ అండి సత్యనారాయణ స్వామి. ఇంకొక వీడియోలో మీకు టెంపుల్ కనిపిస్తుంది. ఈ వీడియోలో మేము టెంపుల్ తీయలేదు. సో మేము మొత్తానికైతే రాయపట్నం బ్రిడ్జి నుంచి ముందుగా వెళ్తున్నాము. మనం ఏదైతే జగిత్యాల జిల్లాలో ఉన్న పొలాస గ్రామానికి వెళ్ళాలనుకుంటున్నామో ఆ మార్గం కూడానే వెళ్తున్నాము. రాయపట్నంలో ఎప్పుడు కూడా వాటర్ అనేది ఇంకిపోదండి, అంటే వాటర్ ఫ్లోయింగ్ అనేది తగ్గదు. సో ఎప్పటికీ వాటర్ ఉంటూనే ఉంటుంది. వర్షాకాలంలో గోదావరి కాబట్టి ఎక్కువ ఉంటుంది. వర్షాకాలంలో ఎక్కువ ఉంటుంది, కొంచెం సమ్మర్ వచ్చేసరికి తక్కువగా ఉంటుంది, కొద్దిగా తగ్గుతుంది. అంతేగాని మొత్తానికైతే వాటర్ లేకుండా అయితే ఉండదు. చూడండి వాటర్ ఎలా ఉందో. అప్పటికి వర్షాకాలం ఉంది కాబట్టి మేము ఆగి మీకు వాటర్ చూపిస్తున్నాం. అప్పటికి కొద్దిగా వాతావరణం చల్లగా ఉంది. కానీ ఇక్కడ సెల్ఫీలు దిగేటప్పుడు, ఫోటోలు దిగేటప్పుడు చాలా జాగ్రత్త అండి. ఏమాత్రం స్కిడ్ అయి పడినా కూడా ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే ఎటువంటి ఏం లేకుండా ప్రమాదం అనేది జరిగే అవకాశం ఉంది కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫీ తీసుకునేటప్పుడు కానీ, ఫొటోస్ దిగేటప్పుడు కానీ, వీడియోస్ కానీ ఏదైనా కానీ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా అనేది పాటించాలి. లేకుంటే నీళ్ళనే కాదండి, మనం అలా కింద పడిపోయేటట్టే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మొత్తానికైతే మేము ఇంకా కొద్ది ముందట్లో ఇది ఏదన్నాను ధర్మపురి. సో ధర్మపురి అంతేనా, ధర్మపురి నుంచి మేము వచ్చేస్తున్నామండి జగిత్యాల వెళ్ళడానికి. జగిత్యాల రూట్ ఇది, ధర్మపురి నుంచి జగిత్యాల రూట్ అలా. సో ఇక్కడ నుంచి మనకు జగిత్యాల రాయపట్నం బ్రిడ్జి తర్వాత ధర్మపురి నుంచి జగిత్యాల రూటు వెళ్ళే మార్గంలోకి మనం ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ నుంచి దాదాపు ఒక ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే ఆల్మోస్ట్ ఒక 25 to 30 అట్లా ఉంటుంది కావచ్చు. సో కిలోమీటర్స్ అంతా కౌంట్ చేయలేదండి, బట్ జర్నీ మాత్రం చాలా దగ్గర ఉంటుంది. ఇబ్బందిగా ఏముండదు, మనకి ఎలా ఓన్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడైనా ఆగవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏముండదు. కానీ వాతావరణం మాత్రం ఆ రోజు చాలా క్లౌడ్గా ఉండే. సో ఎక్కడ ఏమి మాకు ఆటంకం కలుగుతుంది అనుకున్నాము, అలా ఎటువంటి ఆటంకం కలగకుండా ధర్మపురి గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని మళ్ళీ మేము ఇక్కడ వెళ్ళాము. సో ఎటువంటి క్లౌడ్ భయంగా ఉంది, బట్ ఎటువంటి ఆటంకం కలగకుండా మేము అక్కడికి వెళ్ళేసి అక్కడి నుంచి మేము దర్శనం చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అయిపోయాము మా మంచిర్యాలకి. లేదు జగిత్యాల నుంచి మనం రిటర్న్ తిరుగు ప్రయాణం అయినాం కదా. లేదు, ధరంపూర్ నుండి ఇప్పుడు పొలాసకు వస్తున్నాం. అదే మరి ఇప్పుడు నేను చెప్తున్నా, మరి మంచిర్యాల తిరుగు ప్రయాణం అయినామని చెప్పిన. తిరుగు ప్రయాణం మంచిర్యాల అని చెప్తుండు. అట్లా కాదు, ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమైన ఆ రోజు ఎటువంటి ఇబ్బంది కలగలేదు అంటున్నా. ఓకే అలా. సో మొత్తానికి అయితే చూడండి, ఇక్కడ దగ్గరకు వచ్చినాము. ఇక్కడ మధ్యలో మంచిగా ఉంటుంది సీనరీ చూడండి, చేన్లు పొలాలు మస్తు ఉంటాయి. ఇక దగ్గర దాకా వచ్చినాక సీనరీ చూడండి, పచ్చని వాతావరణం. సో ఇలాంటి వాతావరణం ఉంటే మనకు చాలా ఆక్సిజన్ అనేది చాలా అందుతుంది. అందరూ కూడా చెట్లను పెంచండి, ఎవరు కూడా చెట్లను నరకకుండా చెట్లను పెంచండి. మీ ఇంటి సమీపంలో కానీ ఇంకెక్కడైనా కానీ చెట్లను పెంచే ప్రయత్నం చేయండి, అంతేగాని చెట్లను నరకకండి. చెట్లను పెంచితేనే మనకు ఆక్సిజన్ అనేది దొరుకుతుంది. లేకపోతే ఇప్పుడున్న కాలంలో మనకు అనారోగ్య సమస్యలు చాలా వస్తున్నాయి. ఆక్సిజన్ లేకపోతే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సో అలాంటి ఇబ్బంది కలగకుండా మీ ఇంటి దగ్గర సమీపంలో చెట్లను నాటండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలా అండి, ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్. మొత్తానికైతే మేము పొలాస దగ్గరికి వచ్చేసినాం. జగిత్యాల జిల్లా ఉన్న పొలాస గ్రామానికి చేరుకున్నాం.
ఆ రోజు ఇంకొద్దిగా ఏడ ముందట్లో వర్షం పడుతుందని మేము ఇంకొద్దిగా రెయిన్ కోట్ ముందట కూడా పెట్టుకున్నాం, కానీ ఏడ ఇంకొద్ది వర్షం పడలేదు. ఇంకొద్ది ముందుటి ప్రాంతంలో పోలాస్ అనేది వస్తుంది. మావిడ ఏమంటుందంటే ఆ రోజు వాతావరణం క్లౌడ్గా ఉంది కదా, ఇక్కడ ఏం ఆటంకం కలుగుతుందని చెప్పేసి రెయిన్ కోట్ పెట్టుకున్నాము. బట్ ఎక్కడ కూడా రెయిన్ కోట్ లేదని చెప్పేసి చూడండి పొలాలు ఎంత మంచిగా ఉన్నాయో, చాలా బాగుంది. సో ఇలాంటి వాతావరణం అయితే అందరూ కూడా ఆస్వాదించుకోవాలి. మేము మొత్తానికైతే అక్కడికి చేరుకున్నాము, దగ్గరికి వచ్చేసినాము. ఏదైతే మనం అనుకున్నామో ఇందాక పోలాస సహస్ర కోటిలింగాల స్వామి కోటిలింగాల దేవస్థానం అని చెప్పేసి, ఇది అటు వెళ్ళిపోతే పోలాస చూడండి ఎంటర్ అయినామండి మేము. సో అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి చాలా దగ్గరే ఉంటుంది, పెద్దగా డిస్టెన్స్ అనేవి ఉండదు, దగ్గరికి వచ్చేసాం మొత్తానికైతే. సో మీరు కూడా ఎవరైనా మా వీడియోలు చూస్తున్నవారు ఎక్కడి నుంచి అయినా కానీ ఎక్కడి వరకు చేరుతున్నాయో మాకు తెలియాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఎందుకంటే మా వీడియోస్ ఎవరెవరు ఎక్కడ చూస్తున్నారో మాకు తెలియాలి కాబట్టి, మా వీడియోస్ ఎంతవరకు చేరుతున్నాయో తెలియాలి కాబట్టి మేము చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం. మా వీడియోస్ ఎక్కడ వరకు చూస్తున్నారో అందరూ కూడా వాళ్ళ యొక్క టౌన్, విలేజ్, మండల్ మెన్షన్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సో మొత్తానికైతే మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. చూడండి ఎంట్రన్స్ ఇదేనండి, సహస్ర వేయిలింగాల దేవాలయము పోలాస. సో మొత్తానికైతే మేము ఎంట్రన్స్ అయ్యాము. చూడండి ఇక్కడ ఎంత బాగుంది, వాతావరణం కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంది. మొదటికి ఇక్కడ వీరబ్రహ్మేంద్ర అదేంటిది వీరభద్రుడు ఇంకా నాగేంద్రుడు, జంట నాగులు ఉన్నారు, అండ్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు. అట్లా వీరభద్ర స్వామి ఇక్కడ మనం ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు జంట నాగులు, తర్వాత వీరభద్ర స్వామి దేవస్థానము, తర్వాత కాలభైరవ స్వామి. సో మేము ఇక్కడ దర్శనం చేసుకున్నాం, బయట చెప్పులు వేసి దేవాలయంకి వెళ్తున్నాం. మొదటగా వినాయకుడిని దర్శనం చేసుకుంటాము. వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత మేము లోపలికైతే వెళ్తున్నాము. అక్కడి నుంచి లోపలికి వెళ్ళే మార్గంలో చూడండి నంది ఎంత పెద్దగా ఉందో. నందీశ్వరుడు అంటారు కదా, నందికి చెవులో చెబితే ఆ శివయ్య వింటారని ఒక నమ్మకం. సో మొత్తానికైతే మేము టికెట్ అభిషేకం చేయడానికి కొద్దిగా విరాళం కూడా డొనేట్ చేసినాం. అండ్ చూడండి ఎంత బాగున్నాయో. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క జంట అంటే రెండు కలిపి ఒక్కొక్కటే, రెండు కలిపి ఒకటి అన్నట్టు, రెండు కలిపి ఒకటి. సో అలా 1000 ఉన్నాయి అన్నట్టు, అంతేనా? సో మనకి ఇక్కడ లింగాలకు అభిషేకం కూడా చేసుకోవచ్చు, మన సొంతంగా కూడా అభిషేకాలు చేసుకోవచ్చు. ఎవరు ఎన్ని మొక్కుతారో అన్నీ కూడా చేసుకోవచ్చు. చూడండి అందరూ కూడా. సో ఎక్కడి వారైనా ఎవరైనా ఎప్పుడు చూడని వాళ్ళు ఉంటే చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి, సందర్శించండి దేవాలయాన్ని. చూడని వారు తప్పకుండా సందర్శించండి. ఎందుకంటే శివయ్య ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టది అంటారు. అలాంటి శివయ్యకు మనము సొంతంగా అభిషేకం చేసుకునే అవకాశం దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సహస్ర వేయిలింగాల దేవస్థానమును సందర్శించి మీ యొక్క మొక్కును తీర్చుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మొత్తానికైతే మేము ఈ దేవాలయానికి వచ్చేసి మేము కూడా ఇక్కడ కొద్దిగా నీళ్ళాభిషేకం చేసుకున్నాము. సో మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పక్కన మనకు ట్యాప్స్ ఉంటాయి, అక్కడ నీళ్ళాభిషేకం చేసుకున్నాము. ఒకరు అలా కొద్దిగా ఇక్కడ నుంచి అండ్ మొత్తానికైతే ఆ రోజు చాలా సంతోషంగా జరిగింది దర్శనం. సో ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాతావరణం కూడా సహకరించింది. వాతావరణం చాలా ఎన్నో రకాల ఇబ్బంది పడుతుందని చెప్పేసి అనుకున్నాము, కానీ వాతావరణం కూడా ఇబ్బంది లేకుండా చాలా చక్కగా వెళ్ళిపోయాము. ఇలా అండి.
వాళ్ళే బకెట్ ఇస్తారు, వాళ్ళే చెంబిస్తారు, సో అక్కడ వాళ్ళే ట్యాబ్ వాటర్ ఉంటుంది. ఇస్తారు. మనకు అక్కడ పక్కన ట్యాబ్ ఉంటుంది. పట్టుకొని ఆ ట్యాబ్లో మనము వాటర్ తీసుకొని ఆ వాటర్ తోటి మనము ఇలా అభిషేకం చేసుకుంటా అనేది పూజ కూడా వెళ్ళచ్చు. చేసుకోవచ్చు. పూజ కూడా అయ్యగారు ఉంటారు. చేసుకోవచ్చు. మనకు అక్కడ కొద్దిగా ముందటి మార్గంలో అయ్యగారు ఉంటారు. సో అయ్యగారి దగ్గర మనం పూజ కూడా చేసుకోవచ్చు. కానీ శివరాత్రి పర్వదినాన మరియు సోమవారం పర్వదినాన శివునికి ఏ రోజైతే ఉంటారో ఆ రోజున చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. శివ పూజలు చాలా బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా జరుగుతుంది. సో అందరికీ నేను కోరుకునేది ఒకటే అని కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించండి. మీ యొక్క కోరికలను తీర్చుకోగలరని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా మా వీడియోని ఆదరించండి. మా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా అండి? తప్పకుండా అందరూ కూడా వీడియోని షేర్ చేయండి. మొదటి నుంచి చివరి వరకు చూడండి. అంటే మేము ఎక్కడ స్టార్ట్ అవుతున్నాము, ఎక్కడ ఎండ్ అవుతున్నాము అని చెప్పేసి మీకు కూడా తెలిసిపోతుంది. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే క్షమించగలరని మనవి. పోస్తున్నామా నీళ్ళు. సో శివయ్య దర్శనం కూడా కంప్లీట్ చేసుకొని తిరుగు ప్రయాణంలో ఉన్నాం మేము. ఇక్కడ ప్రతి ఒక్క లింగానికి మనం అభిషేకం చేసుకోవచ్చు. మన ఓపిక ఎంత ఉంటే అంత. 1000 లింగాలకు పోసుకోవచ్చుంటారా, 101 లింగాల, 11 లింగాల, 101 లింగాల, 201 లింగాల, 301, మీ ఇష్టం. ఎన్ని లింగాలైనా కూడా అభిషేకం అనేది చేసుకోవచ్చు. చూడండి లోపల దేవస్థానం అయ్యగారు పూజ చేస్తున్నారు. ఓం నమః శివాయ.